హలో అండి. వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి చేతిలో కాఫీ పట్టుకొచ్చుకుంది ఏంటి అనుకుంటున్నారా? గార్డెన్‌లో మొక్కలకి మనము కాఫీ ఇవ్వాల్సిన టైం వచ్చిందండి. వర్షాలకి గార్డెన్ అయితే అసలు చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. ఇబ్బంది అంటే మొక్కలు పాపం చాలా డీలా పడిపోయాయి. కొన్ని మొక్కలు పోయాయి. ఉన్న మొక్కలకి ఎనర్జీ సరిపోక ఆకులన్నీ యెల్లో అయిపోతున్నాయి. దానికి మనం తక్షణ కర్తవ్యం ఏంటంటే దాన్ని ఎన్రిచ్ చేయాలి. మొక్కలని బాగా ఎన్రిచ్ చేయాలి. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అసలు మొక్కలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. గార్డెన్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. దాన్ని మనం సెట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్‌గా మనం ఏం చేయాలంటే, దానికి కొంచెం ఎనర్జీ అయితే ఇవ్వాలండి. కాఫీ ఇప్పుడు పూల మొక్కలు మంచి హ్మ్. ఫ్లవరింగ్ స్టేజ్‌లో పిందెలతో, మొగ్గలతో ఉంది. దానికి మాత్రం ఈ కాఫీని ఎలా ఇస్తానో నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే కొంచెం గార్డెన్‌లో కొంచెం హార్వెస్ట్ ఉందండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని బీరకాయలు, బెండకాయలు ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేసుకుంటాను. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది సొరతీగ, బీరతీగ 2 ఉన్నాయండి ఇందులో. ఇది మొత్తము యెల్లోగా అయిపోయాయండి. ఇలా అయిన ఆకులను అసలు ఉంచుకోవద్దు. ఎప్పటిదప్పుడు తీసేసుకోవాలి. కాకపోతే వానలు మనల్ని పైకి రానివ్వట్లేదు కదండీ అసలు. ఈరోజు కొద్దిగా వాన ఆగింది. ఎండ కూడా బానే వచ్చింది. కానీ గార్డెన్ మొత్తం చాలా ఖరాబ్ అయిపోయిందండి. దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఏమో అర్థం కావట్లేదు. ఈ ఆకులన్నీ మాత్రం పడేసేది. ఇలా యెల్లో అయిన ఆకులను మాత్రం తీసేసుకోవాలి. కంపోస్ట్ లో కూడా వేసుకోవద్దు. ఇది వీటికి ఆల్రెడీ ఏదో పెస్ట్ లాగా వచ్చేసింది. దీనికి మనం నీమ్ ఆయిల్ కొట్టాలి. తో పాటు నీమ్ ఆయిల్ స్ప్రే చేసే వాటర్ లో కొద్దిగా పాలు కూడా పచ్చి పాలు పోసుకోవాలండి. పచ్చి పాలు పోసుకొని స్ప్రే చేసుకుంటే కొంచెం రిజల్ట్ బాగా ఉంటుంది. ఆకులు గ్రీన్ గా అవుతాయి. పచ్చి పాలతోనే ఈసారి మనం ట్రై చేసి చూడాలి. ఇదిగోండి టమాటాలు బాగా వానలు కంటిన్యూస్ 1 వీక్ ఆగకుండా పడుతున్నాయి కదండి. టమాటాలు చూడండి ఎలా అయిపోయాయి. ఉం, మంచి మంచి టమాటాలన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఇది ఆకుకూరలు ఉన్నాయి. ఈరోజు పచ్చిమిర్చీలు 2 రకాల పచ్చిమిర్చీలు ఉన్నాయి కదండి. మనం అవి హార్వెస్ట్ చేసుకుంటాము. మన దగ్గర గ్రీన్ కలర్ ఆరెంజ్ పచ్చిమిర్చి కూడా వచ్చాయి కదండి. అవి కూడా ఈ రోజు హార్వెస్ట్ చేసేసుకున్నాము. కొన్ని ఉన్నాయి అందులో, అవన్నీ కోసేసుకుందాం. చూడండి వామాకు అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇక్కడ దగ్గరికి రాగానే మంచి వాసన వస్తుంది. ఆకు కూడా తినొచ్చండి మనం. చాలా బాగుంటది. కాఫ్కి బాగా పనిచేస్తుంది. కాఫ్ వచ్చినప్పుడు కొంచెం వామాకుని వాటర్ లో వేసుకొని మరగబెట్టుకొని ఆ వాటర్ తాగొచ్చు. బాగుంటది. థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇదిగోండి కనపడుతుందా? మొత్తం పచ్చిమిర్చి ఉంది. అది తీసుకున్నాం. ఇది ఇది థర్డ్ టైం అండి మిర్చి పంట క్రాప్ ఇవ్వడము, మిరపకాయలు మనము హార్వెస్ట్ చేసుకోవడము. కాకపోతే ఆల్మోస్ట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనం దీన్ని మళ్ళీ ఒకసారి ప్రూనింగ్ చేసేద్దాం. ప్రూనింగ్ చేసి మనం మొక్కలకైతే మనం ఇప్పుడు అంతా ఎనర్జీ పోయింది కదండి. మనం ఫస్ట్ ఆవేరువు అన్నా, వర్మీ కంపోస్ట్ అన్నా, కిచెన్ వేస్ట్ అన్నా, మనం ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి మాత్రం ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే ఎనర్జీ అంతా వాటర్ లో పోయిందండి. మొక్కలన్నీ డీలా పడిపోయినాయి. అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే.
మొక్కలను ఎలా సేవ్ చేసుకోవాలి, వానలు ఎప్పుడు ఆగుతాయో ఏం అర్థం కావట్లేదు. వీటికి మాత్రం మనం ఎనర్జీని ఫస్ట్ ఫస్ట్ అందించాలి. అప్పుడే మన మొక్కలు తొందరగా కోలుకుంటాయి. లేకుంటే ఇదిగో పచ్చిమిర్చి బాగానే వస్తున్నాయి. ఈ మొక్క నుంచి మనము మిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేది థర్డ్ టైం అండి. అందుకే మొక్క చూడండి సైజ్ తగ్గింది, మిరపకాయల సైజ్ తగ్గింది. కాకరకాయలు ఉన్నాయి, మరి దొండకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ తోటకూరను కూడా హార్వెస్ట్ చేసుకుంటాం మనం. అటువైపు ఉంది, మీకు ఒక విషయం చూపిస్తాను. మొక్కలు హ్యాండ్ ఇచ్చాయి. సరే టమాటా, గోకరకాయ మొక్కలు అయితే మనకి హ్యాండ్ ఇచ్చాయి. అస్సలు సరిగా రావట్లేదు. దాంట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతుంది నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడాలి. వచ్చినాయి, మొన్న కొత్త మొక్కలు అయితే పెట్టుకున్నాను నర్సరీ నుంచి తెచ్చుకొని. చూద్దాం ఏమొస్తాయి. కొన్ని కొన్ని బెండకాయలు ఉన్నాయి వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ బీరతీగ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ బీరతీగ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఏం పోసుకోలేదు, కొంచెం అయిన తర్వాత యాడ్ చేస్తాను.
ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే అండి. బాయ్. థాంక్